అందరూ ఎలా ఉన్నారు? ఏంటబ్బా ఏదో వంటల వీడియో అనుకుంటున్నారా? వీడియో వేరు, ఆడియో వేరు. అది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మామూలుగా సాధించిన వాడికి, సాధించని వాడికి తేడా ఏంటి అని. సాధించిన వాడు ఏం చేస్తాడు అని చెప్పే ముందు, సాధించలేని చాలామంది మనలాంటి వాళ్ళు ఏం చేస్తారో చెప్తాను. అనుకున్న పని కోసం ప్రయత్నం చేస్తాం. ఓడిపోతాం. ఓడిపోయిన వెంటనే మనల్ని మనం నిందించుకుంటాం. ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోతానేమో అని ఆలోచించి ఆ పని అక్కడికే వదిలేస్తాం. కానీ సాధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే ఓసారి గట్టిగా ఓడిపోతారు. మళ్ళీ ప్రయత్నం చేస్తారు, ఓడిపోతారు, మళ్ళీ కూడా ఓడిపోతారు. కానీ అస్సలు పట్టు వదలరు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసే వరకు చేస్తూనే ఉంటారు. చివరిగా సాధించిన వారిగా గుర్తింపు సంపాదిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే కొన్ని పనులు చేయకూడనివి ఉంటాయి. చేసినా లాభం లేనివి ఉంటాయి. అలాంటి వాటిల్లో ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ చేస్తున్నామంటే ఇంకా నాశనం అయిపోతాం. కాబట్టి కాస్త ఆలోచించి చేయగలిగిన పని, చేయాల్సిన పని అయితే ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం చాలా మంచిది. చివరిగా ఓ సీక్రెట్ చెప్పేస్తాను. అదేంటంటే ఈ వంట చేస్తున్నాను కదా, ఇది చాలా పెంట పెంటగా తయారయ్యింది. అంటే నేను ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు అనిపించింది, ఒక్కసారి పోయిందని ఇలానే వదిలేస్తే నేను ఎలా నేర్చుకోగలను? కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే తప్పకుండా నేర్చుకుంటాను అని. అందుకోసమే ఈ వీడియోకి ఇప్పటిదాకా నేను మాట్లాడిన ఆడియోని యాడ్ చేశాను. ఇంతకీ ఈ వంట ఏంటి అని తెగ ఆలోచించకండి. ఏదో అలా చేస్తూ ఉంటాం కదా, అందులో ఒకటి.